వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 26, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. నియామకాలు మరియు అవార్డులు. 1. నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏ. సుమన్ బేరి, బి. అశోక్ లాహిరి, సి. బివిఆర్ సుబ్రహ్మణ్యం, డి. అరవింద్ పనగార్యా. సమాధానం బి. ప్రముఖ ఆర్థికవేత్త మరియు మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అశోక్ లాహిరి నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా సుమన్ బేరీ స్థానంలో నియమితులయ్యారు. 2. అమెరికాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత ఆర్మీ చీఫ్ ఎవరు? ఏ. మనోజ్ పాండే, బి. ఉపేంద్ర ద్వివేది, సి. అనిల్ చౌహాన్, డి. దినేష్ కుమార్ త్రిపాఠి. సమాధానం బి. జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ గౌరవం పొందిన మూడవ భారత ఆర్మీ చీఫ్. ఇది సైనిక రంగంలో భారత్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపుకు నిదర్శనం. 3. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ సేవల కోసం ప్రధానమంత్రి అవార్డు పొందిన పథకం ఏది? ఏ. పీఎం గతిశక్తి యోజన, బి. ఆయుష్మాన్ భారత్, సి. ఉజ్వల యోజన, డి. కిసాన్ క్రెడిట్ కార్డ్. సమాధానం ఏ. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పీఎం గతిశక్తి యోజన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. జాతీయ మరియు రాష్ట్ర అంశాలు. 4. ఎవరిడీ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి ఆల్కలైన్ బ్యాటరీ యూనిట్ను ఎక్కడ ప్రారంభించింది? ఏ. గుజరాత్, బి. తమిళనాడు, సి. జమ్మూ మరియు కశ్మీర్, డి. మహారాష్ట్ర. సమాధానం సి. ఎవరిడీ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ జమ్మూ మరియు కశ్మీర్లోని సాంబా జిల్లాలో దేశంలోనే మొదటి ఆల్కలైన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. 5. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం సీఎం ఇన్స్పైర్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. అస్సాం, బి. మేఘాలయ, సి. సిక్కిం, డి. మణిపూర్. సమాధానం బి. మేఘాలయ ప్రభుత్వం యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాసైన వారికి 50,000 రూపాయలు మరియు మెయిన్స్ పాసైన వారికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని తెచ్చింది. 6. కేంద్ర మంత్రి శ్రీ సిఆర్ పాటిల్ ఏ ఎడిషన్ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ను ప్రారంభించారు? ఏ. 7వది, బి. 8వది, సి. 9వది, డి. 10వది. సమాధానం సి. న్యూఢిల్లీలో జరిగిన 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రారంభించారు. అంతర్జాతీయ అంశాలు మరియు సదస్సులు. 7. 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 2026లో ఎక్కడ జరగనుంది? ఏ. ముంబై, బి. నైరోబి, సి. జోహన్నెస్బర్గ్, డి. న్యూఢిల్లీ. సమాధానం డి. దాదాపు 10 ఏళ్ల విరామం తర్వాత 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ మే 2026లో న్యూఢిల్లీలో నిర్వహించబడుతుంది. 8. ఏఐ ఆధారిత స్మార్ట్ సిటీల ప్రణాళిక కోసం భారత్ ఏ దేశంతో డేటా ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. అమెరికా, బి. జపాన్, సి. జర్మనీ, డి. రష్యా. సమాధానం బి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ సిటీల అభివృద్ధికి అవసరమైన డేటా భాగస్వామ్యం కోసం భారత్ మరియు జపాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సైన్స్ మరియు టెక్నాలజీ. 9. జన్యుపరమైన బధిరత్వానికి చికిత్స కోసం ఆమోదం పొందిన మొట్టమొదటి జీన్ థెరపీ పేరేమిటి? ఏ. వ్యాక్సిన్ 2.0, బి. ఒటార్మేనీ, సి. హియరింగ్ థెరపీ, డి. జెనెటిక్స్ ప్లస్. సమాధానం బి. రీజెనెరాన్ ఫార్మా అభివృద్ధి చేసిన ఒటార్మేనీ అనే జీన్ థెరపీకి బధిరత్వ చికిత్స కోసం యుఎస్ ఎఫ్డీఏ ఆమోదం తెలిపింది. క్రీడలు. 10. ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్ ఎవరు? ఏ. రోహిత్ శర్మ, బి. శిఖర్ ధావన్, సి. విరాట్ కోహ్లీ, డి. డేవిడ్ వార్నర్. సమాధానం సి. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2వ స్థానంలో శిఖర్ ధావన్ ఉన్నారు. ఏప్రిల్ 26, 2026 ముఖ్యమైన వన్ లైనర్స్. నీతి ఆయోగ్. సుమన్ బేరీ స్థానంలో కొత్త ఉపాధ్యక్షుడిగా నియమితులైన ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ లాహిరి. యుఎస్ ఆర్మీ హాల్ ఆఫ్ ఫేమ్.
అమెరికాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ప్రధానమంత్రి అవార్డ్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ సేవల కోసం ఈ పురస్కారాన్ని అందుకున్న కేంద్ర పథకం పీఎం గతిశక్తి యోజన. సీఎం ఇన్స్పైర్. యూపీఎస్సీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం మేఘాలయ. ఆల్కలైన్ బ్యాటరీ యూనిట్. ఎవ్రీడే కంపెనీ దేశంలోనే మొదటి ఆల్కలైన్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. సాంబా జిల్లా, జమ్మూ కాశ్మీర్. ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్. న్యూఢిల్లీలో 9వ ఎడిషన్ వాటర్ వీక్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్. ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ 2026 మే నెలలో 4వ ఎడిషన్ సదస్సుకు వేదిక కానున్న నగరం న్యూఢిల్లీ. ఏఐ డేటా ఒప్పందం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? జపాన్. ఒటార్మెనీ. జన్యుగణన బధిరత్వం కోసం యుఎస్ ఎఫ్డీఏ ఆమోదం పొందిన మొదటి జీన్ థెరపీ. ఐపీఎల్ రికార్డ్. ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి బ్యాటర్గా రికార్డ్ సృష్టించిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్